మన మొట్టమొదటి సిద్దిపేట సికింద్రాబాద్ ట్రైన్. సో ప్రజెంట్ అయితే మనకి ఇక్కడ ఇంకా రోడ్ వర్క్ కంప్లీట్ కాలేదు. రైల్వే స్టేషన్ అక్కడ ఉంది. మనకు ప్లాట్ఫామ్ మీద అయితే ఇది మనకి సిద్దిపేట బోర్డ్. ఫ్రెండ్స్ ప్రస్తుతానికి అయితే ఇనాగ్రేషన్ సిద్ధంగా ఉన్న మన సిద్దిపేట రైల్వే స్టేషన్ ఒకసారి చూసుకుందాం. ఎంట్రన్స్ ఫ్లయింగ్ ఆఫ్ న్యూ ట్రైన్ బిట్వీన్ సిద్దిపేట సికింద్రాబాద్ అని చేసి బోర్డు పెట్టారు ఇక్కడ. సో పైన వచ్చేసి మనకి హిందీలో ఉంది, అక్కడ ఇంగ్లీష్లో ఉంది, అక్కడ ఉర్దూలో ఉంది. ఇటు పక్కన వచ్చేసి మనకి సిద్దిపేట తెలుగులో ఉందన్నమాట. సో మనకి ఇది ఇంచే ఎంట్రన్స్. ఇక్కడ ఇంకా రోడ్ వర్క్ కూడా అన్నీ కంప్లీట్ కాలేదు. చూస్తారు కదా పబ్లిక్ అంతా కూడా ఇటు నుండి వస్తున్నారు చాలామంది. ఫ్రెండ్స్ మనకి ఇవల్ల చూసారు కదా ధర్మాబాద్ మనోహరాబాద్ కర్నూలు మార్గం విద్యుతీకరణ జాతికి అంకితం అని చెప్పేసి ఇక్కడ బోర్డు పెట్టారు. ఫ్రెండ్స్ మనం వచ్చేసి ప్రతి అండర్ గ్రౌండ్కి వచ్చాము. అండర్ గ్రౌండ్ నుంచి వెళ్ళి మనకి ఇప్పుడు మీకు ట్రైన్ అయితే ఇనాగ్రేషన్ అవుతుందో అక్కడికి వెళ్ళి చూద్దాము. సో ఇక్కడికి వస్తే మీకు ఎంత చల్లగా గాలి వస్తుందంటే సూపర్ గాలి వస్తుంది. ఇప్పుడు లోపల కూడా అండర్ గ్రౌండ్ లైట్ ఫిట్టింగ్స్ అయితే అవుతున్నాయి. లైట్స్ పెట్టారు మొత్తం కూడా. కింద కూడా అన్ని కూడా ఫ్లోరింగ్ కూడా క్లియర్ అయిపోయింది. మనకు ఇక్కడ నుంచి అండర్ గ్రౌండ్ నుంచి బయటికి వెళ్తున్నాం. బయటికి వెళ్తే మనకి ఇది సెకండ్ ప్లాట్ఫామ్కి వెళ్తుంది అనమాట. సో సెకండ్ ప్లాట్ఫామ్కు రెండు రకాలు వెళ్ళొచ్చు. ఒకటేమో ఇంక ఇది మట్టే ఉంది, ఇంకా ఇది కంప్లీట్ కాలేదు వర్క్ వచ్చేసి. ఈ సైడ్ ఏమో వచ్చేసి మనకి ప్లాట్ఫామ్ అయితే క్లియర్గా చేసే ప్లాట్ఫామ్ ఇస్తారు. సగం వర్క్ అయిపోయింది. సో మనం ట్రైన్ దగ్గరికి వెళ్ళాలంటే సెకండ్ ప్లాట్ఫామ్కి ఈ రూట్లో వెళ్తాం ప్రజెంట్ వచ్చేసి. సో అటు చాలామంది క్రౌడ్ ఉన్నారు, అందుకని నేను ఈ సైడ్ వచ్చి మీకు చూపెడదామని చెప్పేసి ఇలా వెళ్తున్నాను. పైన కూడా వెంటిలేషన్ బాగుంది, గాలి కూడా మంచిగా ఉంది ఇక్కడికి వస్తే. సో కింద ప్లాట్ఫామ్ అయితే ఇలా ఫ్లోరింగ్ వేశారు చూడొచ్చు. సో ప్రజెంట్ అయితే బైక్ వచ్చేసాము. ఇక్కడ వచ్చేసి మనకి సెకండ్ ప్లాట్ఫామ్. ఇక్కడ సెకండ్ ప్లాట్ఫామ్ వర్క్స్ అయితే ఇక్కడ సిమెంట్ వేస్తారు కొద్దిగా. ఇక్కడ కూడా ఒక ట్రైన్ ఉంది మనకి. రెండు ట్రైన్స్ అయితే ఉన్నాయి. ఒకటి ప్లాట్ఫామ్ 1 మీద ఉంది, ఇంకోటి ప్లాట్ఫామ్ 2 మీద ఉంది. ఇదే మనకి సెకండ్ ప్లాట్ఫామ్ మీద కూడా మొత్తం సీసీ వర్క్స్ అయిపోయింది. ఇది వచ్చేసి మనకు వీళ్ళు సౌత్ సెంట్రల్ రైల్వే డిపార్ట్మెంట్కి సంబంధించిన ట్రైన్ అనుకుంటా. ఫస్ట్ వాళ్ళ స్టాఫ్ సంబంధించిన ట్రైన్. ప్రజెంట్ అయితే మన సిద్దిపేట సెకండ్ ప్లాట్ఫామ్లో ఇది ఉన్న ట్రైన్ వచ్చేసి మనకి సౌత్ సెంట్రల్ రైల్వే సంబంధించిన డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చిన ట్రైన్ అనుకుంటున్నాను నేనైతే. అవతల మనకి డెమో ట్రైన్ అయితే ఇనాగ్రేషన్కి ముస్తాబ్ చేసుకొని ఉంది. ప్రజెంట్ అయితే మనకి థర్డ్ ప్లాట్ఫామ్ మీద సిచ్యువేషన్ ఇది. సో ఫ్రెండ్స్ మనకి ఇక్కడ డిఆర్ఎం స్పెషల్ ట్రైన్ అయితే వచ్చింది. ఇనాగ్రేషన్ రోజు మనకి వాళ్ళ స్టాఫ్ కూడా వస్తారు. వీళ్ళందరి కృషి వల్లే మనకి వల్ల సక్సెస్ఫుల్గా మనం సికింద్రాబాద్ టు సిద్దిపేట సికింద్రాబాద్ అనేది మనం రన్ చేయబోతున్నాము. సో మనకందరికీ పేరున అందరికీ కృతజ్ఞత తెలియజేసుకున్నాను. సిద్దిపేట రైల్వే స్టేషన్కు ప్రోత్సహించిన స్టాఫ్కి, రైల్వే స్టాఫ్కి, సౌత్ సెంట్రల్ డిపార్ట్మెంట్, డిఆర్ఎం, సిఆర్ఎం మొత్తం టోటల్ ఎంతమంది అయితే మనకి కృషి చేశారో వాళ్ళందరికీ నా తరఫున అండ్ పబ్లిక్ తరఫున కృతజ్ఞత తెలియజేసుకున్నాను. ప్రజెంట్ అయితే మనకి ఈ థర్డ్ ఆర్ ఫోర్త్ ప్లాట్ఫామ్ ఏదైతుందో ఈ ప్లేస్లో మనకైతే ఇక రైల్వే ట్రాక్స్ వర్క్స్ అయితే ఈ విధంగా వర్క్ అవుతున్నాయి. ప్లాట్ఫామ్ మీదకైతే బైక్ కింది అటు నుంచి రావడానికి దారి ఉంది. ఇది పొజిషన్. ఇంకా చాలా మంది పబ్లిక్ చూస్తారు. ఇక్కడ మనకి సిద్దిపేట బోర్డు అనేది అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది. లాంగ్ పెట్టారు. అటు సైడ్ పెట్టారు. ఇటు సైడ్ అయితే మనకు సిద్దిపేట సెకండ్ ప్లాట్ఫామ్ థర్డ్ ప్లాట్ఫామ్లో కూడా సిద్దిపేట రైల్వే స్టేషన్ బోర్డు అక్కడ కనిపిస్తుంది. సో డిఆర్ఎం స్పెషల్ సంబంధించిన స్టాఫ్ అంతా కూడా ఈ ట్రైన్లో వచ్చారు. టోటల్ కంప్లీట్ స్టాఫ్ అంతా ఉన్నారు ఇందులో, రైల్వే స్టాఫ్. సో మన డిఆర్ఎం స్పెషల్ స్టాఫ్ సంబంధించిన ట్రైన్ పక్కన వెళ్తున్నాము. సెకండ్ ప్లాట్ఫామ్ నుంచి మేబీ ఇది కూడా వెళ్తుంది అనుకుంటా ఆఫ్టర్ ఇనాగ్రేషన్. అంటే వాళ్ళ స్టాఫ్ అంతా ఇందులో వచ్చారు కనుక ఈ డిఆర్ఎం స్పెషల్ దాంట్లోనే మనకి బయలుదేరుతారనమాట. ఫ్రెండ్స్ మనకి డిఆర్ఎం స్పెషల్ ట్రైన్ దగ్గర మనకి సెకండ్ ప్లాట్ఫామ్లో ఏది ఉందో చూసారు కదా. వర్క్ అయితే ఇంకా ఇలా విధంగా ఉంది. కంప్లీట్ అయితే కంప్లీట్ వర్క్ అయితే కాలేదు. ట్రైన్స్ రెడీ చేయడానికి ట్రాక్స్ అన్ని క్లియర్ అయిపోయాయి, కానీ ప్లాట్ఫామ్కి సంబంధించిన రైల్వే స్టేషన్కి సంబంధించిన అయితే ఇంకా క్లియర్ కాలేదు. ఇది మనకి డిఆర్ఎస్ సంబంధించిన కోచెస్ అయితే ఇక్కడ ఉన్నాయి. ప్రజెంట్ రైల్వే స్టాఫ్ అందరూ కూడా వచ్చారు. సో అంటే ఇప్పుడు రైల్వే స్టేషన్ అయితే ఒక రూపురేఖలను అయితే కంప్లీట్ మంచి అయిపోయింది. ఇంకా మెయిన్గా ప్లాట్ఫామ్ వర్క్స్, కొన్ని పైన ఉన్న షెడ్స్ వర్క్స్ మాత్రమే కావాల్సి ఉందన్నమాట. ఫ్రెండ్స్ మీకోసమే మనం ఈ ఎండలో తిరిగి ఇవన్నీ వీడియో చేస్తున్నాము. హ్యాండ్ లెక్కర్ చేయకుండా చేస్తున్నాను. సో కంపల్సరీ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, ఛానల్ షేర్ చేయండి. అండ్ మీ కామెంట్స్ చూసిన వీడియో చూసే ప్రతి ఒక్కరూ మీ యొక్క కామెంట్స్ కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ పేరున సిద్దిపేట వాస్తవ్యులకు అండ్ తెలంగాణ వాస్తవ్యులకు నేను అందరికైతే ధన్యవాదాలు తెలియజేస్తున్నాను, కృతజ్ఞతలు, కాంగ్రాచులేషన్ చెప్తున్నాను. ఎందుకంటే సిద్దిపేట ఇనాగ్రేషన్ అవుతుంది కనుక. సో ఇప్పుడైతే ప్రజెంట్ అయితే మనం ఎండింగ్ దగ్గరకు వచ్చాము. మన ఫస్ట్ ప్లాట్ఫామ్ మీద మన ట్రైన్ అయితే ఆగి చూద్దాము. ఫ్రెండ్స్ మనకు చూసారు కదా ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీద మనకి ప్రజెంట్ అయితే సికింద్రాబాద్ సిద్దిపేట ట్రైన్ అయితే వచ్చి ఉంది.
సో చాలామంది పబ్లిక్ అయితే వచ్చారు, చాలామంది పబ్లిక్ వస్తున్నారు కూడా. ఇటు సైడ్ నుంచి వస్తున్నారు, అటు సైడ్ నుంచి వస్తున్నారు, బౌత్ సైడ్ నుంచి మనకి నేను వస్తున్నారు. 3 ట్రాక్స్ అండ్ కొత్త రైల్వే స్టేషన్. అందరికీ సిద్దిపేట మొదటిసారి అన్నట్టు, కొందరికి పుట్టినప్పటి సంది ఇదే మొదటిసారి సిద్దిపేట రైల్వే స్టేషన్కి మొదటి రోజు, అంటే ఇనాగ్రేషన్ ఈ రోజే కనుక ఇది మొదటి రోజుగా. సో అందరు ఫుల్ ఎక్సైట్మెంట్తో ఉన్నారు సిద్దిపేట రైల్వే స్టేషన్లో ట్రైన్ ఎక్కిపోవడానికి అని చెప్పేసి. చాలామంది ఇంకా టికెట్లు అయితే ఇవ్వడం లేదు. టికెట్లు అయితే మనం 3 గంటలకు వెళ్తుందంట ట్రైన్, ఇనాగ్రేషన్ టైంకి అయితే ఇస్తారు. సో ఇంకైతే మీరైతే లైక్ చేయకుండా లైక్ చేయండి. చూసారు కదా, అండ్ ఇలా ఉన్నా కూడా మీకోసం వచ్చాను. గుర్తుపెట్టుకోండి, మంచి మంచి వీడియోస్ రావాలంటే మీకు ప్రోత్సాహం చాలా అవసరము. అండ్ అందరి ప్రోత్సాహంతో ఇలాంటి రైల్వే స్టేషన్స్ డెవలప్మెంట్ అవుతాయి. మనకి ఇక్కడ నుంచి వెళ్ళి సిరిసిల్ల అవన్నీ డెవలప్మెంట్ కావాలంటే ఇంకా టైం పడుతుంది. అంటే ఇది కంప్లీట్ అయిన తర్వాతనే, ఎలక్షన్స్ తర్వాతనే మేబీ ఈ రైల్వే స్టేషన్ వర్క్స్ అనేది జరగవచ్చు అనమాట. ఫ్రెండ్స్ ఒకసారి కంప్లీట్గా ప్లాట్ఫామ్ అన్ని చూడండి. మనకు థర్డ్ ప్లాట్ఫామ్ అయితే 4th ప్లాట్ఫామ్ ఏదంటో అదైతే మొత్తం కంప్లీట్గా సీసీ వర్క్ అయిపోయింది. సో సెకండ్ ప్లాట్ఫామ్, థర్డ్ ప్లాట్ఫామ్ అయితే ఈ విధంగా ఉంది ప్రజెంట్ అయితే. ఇది అండర్ గ్రౌండ్ రైల్ నుంచి వెళ్ళడానికి. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి డిఆర్ఎం స్పెషల్ ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి డెమో ట్రైన్ ఉంది. సిద్దిపేట సికింద్రాబాద్ వెళ్ళడానికి సిద్ధంగా ఉన్న మొదటి ట్రైన్ అక్టోబర్ 3, 2023. సో మన ప్లాట్ఫామ్ నుంచి అయితే అక్కడ వరకు ఉంది. చూసారు కదా, అక్కడ వరకు మనకి ఇంజన్ కనిపిస్తుంది. సో చూసారు కదండి, మన ట్రాక్ నుంచే దిగాము కింద. కంక్రీట్ అంతా ఫ్రెష్గా నీట్గా కొత్తగా ఉంది. ప్రజెంట్ అయితే ఇక్కడ డిఆర్ఎస్ స్పెషల్ మధ్యలో ట్రాక్ ఏమిటి, ఇది మెయిన్ లైన్ వచ్చేసి. సో మెయిన్ లైన్ ట్రాక్ తర్వాత మనకి డెమో ట్రైన్ వచ్చేసి ఇక్కడ ఉంది, వెళ్ళడానికి సిద్ధంగా ఉంది. ప్రజెంట్ అయితే నేను డెమో ట్రైన్ ఎక్కాను. ఇది వచ్చేసి మనకి 3 గంటలకు బయలుదేరుతుంది. మొట్టమొదటి సిద్దిపేట సికింద్రాబాద్ అనమాట. టోటల్ అయితే ఇటు సైడ్ ఎంటీ ఉంది. చాలామంది అయితే ఒకసారి ట్రయల్గా అయితే ఎక్కి చూస్తున్నారు. సిద్దిపేట వాస్తవ్యులకు ఇది చాలా ఎక్సైటెడ్ విషయం అనమాట. సో ప్రజెంట్ అయితే మనకి ప్లాట్ఫామ్ 1 వీక్ వచ్చాము. దిస్ ఇస్ ద ప్లాట్ఫామ్ 1. ప్లాట్ఫామ్ అంతా కూడా సీసీ వర్క్తో 100% కంప్లీట్ అయిపోయింది. ట్రైన్ ఇప్పుడే చూసారు కదా, ఇంకా ముస్తాబ్ చేస్తున్నారు. ఇంకో గంటలో బయలుదేరుంది. ఇంకా పూలు మాత్రం అయితే ట్రైన్కి కడుతున్నారు. ఫ్రెండ్స్ మనకి రెడీగా సికింద్రాబాద్ వెళ్ళడానికి ముస్తాబ్ అవుతున్న సిద్దిపేట సికింద్రాబాద్ ట్రైన్. చూసారు కదా, బోర్డు ఇక్కడ చూసుకోవచ్చు. సిద్దిపేట టు సికింద్రాబాద్, మన మొట్టమొదటి సిద్దిపేట సికింద్రాబాద్ ట్రైన్ నెంబర్ వచ్చేసి 07484, 07486, 07483, 07485 ఉంది. ఎందుకంటే ఇదే ట్రైన్ మనకి వచ్చేసి ఇక్కడ నుంచి సిద్దిపేట టు సికింద్రాబాద్ అవుతుంది. సికింద్రాబాద్ టు మళ్ళీ సిద్దిపేటకి వస్తుంది. మళ్ళీ సిద్దిపేట సికింద్రాబాద్ మళ్ళీ అంటే పోయి రావడం ఇదే ట్రైన్ కనుక దాని నెంబరింగ్ అనేది చేంజ్ ఉంటుంది. 2 సార్లు నడుస్తుంది. ఇదే ప్యాసింజర్ ట్రైన్ 2 సార్లు నడుస్తుంది అనమాట పర్ డేకి. డే టైంలో ఒకటి ఉంది, ఒకసారి ఉంది, మధ్యాహ్నం టైంలో కూడా ఉందన్నమాట. మనకు ప్లాట్ఫామ్ మీద ఈ ట్రైన్తో పాటు ఇంజన్స్ కూడా ఉన్నాయి. ఎక్స్ట్రా ఇంజన్స్ కూడా వచ్చాయి. అటు అవతల సైడ్ ఏమో డిఆర్ఎం ఇంజన్స్ ట్రైన్ ఉంది. ఇక్కడ వచ్చేసి మనకి డెమో ట్రైన్ డెమోకి సంబంధించిన ట్రైన్ ఉంది. దాని పక్కన కూడా ఎక్స్టెన్షన్ వస్తారు కదా, మనకి ఎక్స్ట్రా ట్రైన్స్ అయితే వచ్చాయి. మనం టువర్డ్స్ సిరిసిల్ల సైడ్ సోల్లో వచ్చామన్నమాట. ప్రజెంట్ వచ్చేసి మనకి ఇది డెమో ట్రైన్. ఇక్కడ నుంచి వెళ్ళి మనకి సిద్దిపేట బోర్డు అయితే బెటర్, మనకి బోర్డు దాకా వెళ్ళి వద్దాము. సిద్దిపేట బోర్డు సిరిసిల్ల బోర్డ్స్ అనమాట. మనకి పబ్లిక్ అయితే అక్కడ నుంచి రోడ్ దారి ఉంది. అండ్ సెకండ్ ప్లాట్ఫామ్ కదా, మనకి సిద్దిపేట బోర్డు దాకా ఉంది. అండ్ ఇది వచ్చేసి మనకి జనరల్గా ప్లాట్ఫామ్ 1 మీద మనకి 2 ఇంజన్లు ప్లస్ డెమో ట్రైన్ ఉంది. ప్రజెంట్ అయితే వాతావరణం ఇది, చాలా పబ్లిక్ అయితే వచ్చారు ప్రజెంట్. సో WDG4 ట్రైన్స్ అయితే ఉన్నాయి. ప్రజెంట్ అయితే మనం ప్లాట్ఫామ్ మీద కూడా పబ్లిక్ అయితే పెరుగుతున్నారు. ట్రాఫిక్ అయితే పెరుగుతుంది. ఇంకొక అరగంటలో మనకి సిద్దిపేట నుంచి అయితే ప్రయాణం అయితే స్టార్ట్ అవుతుంది టువర్డ్స్ సికింద్రాబాద్కు. మొదటి రోజు పబ్లిక్ సంతోషమే చెప్పరానిది ఇక్కడ సిద్దిపేట వాస్తవులకైతే మళ్ళీ కంగ్రాచులేషన్ చెప్తున్నాను అయితే అందరికీ. సో మొదటి రోజు మనకి రెడీగా ఉన్న సిద్ధంగా ఉన్న ట్రైన్ పక్కన చూస్తారా, ఇక్కడ కూడా ఎంతమంది ట్రాఫిక్ వస్తున్నారు. చాలామంది అయితే ట్రాఫిక్ వస్తున్నారు ఈ రోడ్ల ద్వారా. ఇక్కడ నుంచి చూసుకోవచ్చు. అండ్ సిద్దిపేట బోర్డు దగ్గర చూస్తారు ఎంతమంది పబ్లిక్ వస్తున్నారు. ఎంతమంది పబ్లిక్ నిండిపోయారు ప్లాట్ఫామ్ అంతా కూడా. ఈవెన్ ట్రైన్ కూడా కంప్లీట్గా నిండిపోతుంది అంటే పబ్లిక్తోని. ఎటు చూసినా కూడా పబ్లిక్ అంతా సందడిగా మారిపోయింది సిద్దిపేట రైల్వే స్టేషన్. ఒకప్పుడు నిర్మానుష్యంగా ఉన్న ప్లేస్ అంతా కూడా ఇప్పుడు సూపర్ ఎక్సైటెడ్గా మారిపోయింది అనమాట. ఫ్రెండ్స్ మొదటి ట్రైన్ డెమోలో ఒకటి బాగా మనం చూస్తున్నాం. సిద్దిపేట రైల్వే స్టేషన్ స్టార్టింగ్ వచ్చేసి సో అందరు కూడా సెల్ఫీ పాయింట్ లాగా మారిపోయింది. సిద్దిపేట రైల్వే స్టేషన్ అంతా కూడా ఒక సెల్ఫీ పాయింట్ లాగా మారిపోయింది. సో బంతిపూలతో ముస్తాబ్ అయిన సిద్దిపేట సికింద్రాబాద్ ట్రైన్ డెమో ట్రైన్ ఎట్ సిద్దిపేట రైల్వే స్టేషన్. ప్రజెంట్ అయితే మనం చూసాం కదా, డెమో ట్రైన్లోకి వచ్చాను. ఇంకా డెమో ట్రైన్లో కూడా అంత డెకరేషన్ పడుతుంది, కంప్లీట్గా డెకరేషన్ పడుతుంది.
ఫ్రెండ్స్ మనకి సిద్దిపేట నుంచి సికింద్రాబాద్కి వారు చాలా మంది ప్రయాణికులకు వెళ్ళడానికి అయితే చాలా ఇంట్రెస్ట్ చూపెడుతున్నారు. చాలా మంది అంటే ఓన్లీ మొదటిసారి ట్రైన్ కనుక సిద్దిపేట ప్రయాణానికి అందరూ ఆల్రెడీ ట్రైన్లో ఎక్కి టికెట్ తీసుకొని రెడీగా ఉన్నారనమాట. సో ట్రైన్లో క్రౌడ్ చూసుకుంటే చాలా మంది రెడీగా ఉన్నారు. సిద్దిపేట మొదటి ప్రయాణం చేసడానికి ఉత్సాహంతో ఉంది. అందరూ కూడా ట్రైన్ అయితే ఎక్కారు. ప్రజెంట్ అయితే ముస్తాబాద్ మొత్తం అయితే ఈ బోగిలు అయితే ఎవరు లేరు. కంప్లీట్లీ సిద్దిపేట సికింద్రాబాద్ ట్రైన్లో బయటకు వచ్చేసాము. ఫ్రెండ్స్ ఈరోజు ట్రైన్ జర్నీ చేద్దామని వచ్చాము. బట్ ఇక్కడ సిచ్యువేషన్ వచ్చేసి క్రౌడీ ఉండడం వల్ల ప్లస్ ఒక పార్టీలోకి ఓవర్ ఆధిపత్య ఫ్లోర్ అనేది ఇక్కడ చూపెడుతున్నారు. సో దానివల్ల సిద్దిపేటలో గద్దరగోళం మధ్యలో మనకి ఈ రైల్వే స్టేషన్ ఇనాగ్రేషన్ అయితే జరుగుతుంది. మేము ఉన్న తరహాలో ఇక్కడ జరుగుతుంది అనమాట. సో ఈరోజు ట్రైన్ జర్నీ చేయట్లేదు. నెక్స్ట్ వీడియోలో మాత్రం మీకు ట్రైన్ జర్నీ ఏమేమి రైల్వే స్టేషన్స్ వస్తాయి, ఎక్కడెక్కడ స్టాప్స్ ఉన్నాయి, మన సిద్దిపేట టు సికింద్రాబాద్ ఎంత టైం జర్నీ పడుతుందని చెప్పేసి